బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. జియమ్మ వలస మండలం చిన్నబుడ్డిడి గ్రామంలో ట్రాక్టర్ వరికోత మిషన్ బైక్ ధ్వంసం చేశాయి. 4 రోజులుగా చిన్నబుడ్డిడి గ్రామంలో తిష్టవేసిన సుమారు 45 బస్తాల ధాన్యాన్ని తిన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఏనుగుల సంచారంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. జియమ్మ వలస మండలం చిన్నబుడ్డిడి గ్రామంలో ట్రాక్టర్ వరికోత మిషన్ బైక్ ను ధ్వంసం చేశాయి. 4 రోజులుగా చిన్నబుడ్డిడి గ్రామంలో తిష్టవేసి సుమారు 45 బస్తాల ధాన్యాన్ని తిన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఏనుగుల సంచారంతో పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం విజయనగరం నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ నరసింహ ఫోన్లో అందిస్తారు. నరసింహ, చెప్పండి, మరి ఏనుగుల సంచారాన్ని గురించి అక్కడ అప్డేట్స్ ఏమున్నాయి? మహిష, పార్వతీపురం మన్యం జిల్లాలో గత కొన్ని రోజులుగా ఏనుగుల దాడి అయితే చేస్తూ రైతుల పంటలతో పాటు పలు ఇళ్లపై దాడులు చేస్తూ వాహనాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే తాజాగా చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఎప్పటికప్పుడు దర్శనిస్తుంది. అయితే ప్రధానంగా గత 2 రోజులుగా ఏదైతే రైతులు వరి కోతలు ప్రారంభించి రెండవ పంట వరి కోతలు కోస్తున్న సమయంలో పంట పొలాల్లోకి ఏనుగులు ఏదైతే వెళ్ళి దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. వరి కోత ఏదైతే ఏనుగులు రాకతో రైతులు పరుగులు తీసి బయటకు పరిగెత్తారు. అయితే అదే కోణంలో అక్కడ ఉన్న వాహనాలు ఏదైతే వరి కోత మిషన్ తో పాటు అక్కడ సమీపంలో ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే చేస్తుంది. అయితే ఇవన్నీ ఏనుగులు దాటికైతే గ్రామస్తులు అయితే భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. గత సుమారు 8 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలో ఏనుగులు తిష్టవేసి రైతుల పంటలతో పాటు ఇళ్లపై దాడి చేసిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికి కూడా ఏనుగులను తరలించండి, తమ పంట పొలాలతో పాటు తమ ప్రాణాలను కూడా కాపాడుకుని ఇప్పటికే పలువురు ఏనుగుల దాడిలో మృతి చెందిన పరిస్థితి ఉంది. పంట పొలాలతో పాటు ఆ పంటలను అన్నిత్యం నాశనం చేస్తున్నాయి. అయితే పంట పొలాలతో పాటు తమ ప్రాణాలు కూడా పోతున్నాయి. వెంటనే దీన్ని తరలించి ఏనుగుల బెడద నుండి మాకు
అదే విముక్తి పొందేలా చేయండి అని చెప్పి అధికారులను పాలకులను వేడుకుంటున్నప్పటికీ ఏనుగుల తరలింపై చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ చిత్తశుద్ధి చూపట్లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కోణంలో ప్రతి అనునిత్యం రైతులు పంటలైతే దాడి చేస్తూ ఏనుగులు దాడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మహేష. రైట్, థ్యాంక్ యూ నరసింహ.